అటు సమంత ఇటు నాగార్జున నాగచైతన్యకు టాలీవుడ్ అంతా కదిలొచ్చింది. మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పినా సరే ఘాటు ట్వీట్లతో హీటెక్కిస్తున్నారు ఇండస్ట్రీ ప్రముఖులు. గోప్యత పాటించాలని, హద్దుల్లో ఉండాలని, ఇకపై చూస్తూ ఊరుకోబోమని క్షమాపణలు చెప్పిన మంత్రికి ఇలా కౌంటర్లు ఇస్తున్నారు. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ కు వెళ్దాం. 2021లో నారా భువనేశ్వరిపై పవన్ కళ్యాణ్ పిల్లలు సతీమణిపై ప్రత్యర్థులు చేసిన కామెంట్లకు మాత్రం ఇండస్ట్రీ ఇంత అగ్రెసివ్గా ఎందుకు రియాక్ట్ కాలేదన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న ప్రశ్న. ఇద్దరూ సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వారే కదా, వారి విషయంలో ఏమైంది ఈ అగ్రెసివ్ అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అప్పుడు ఇప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. అది ఓపెన్ సీక్రెట్. కేటీఆర్ కొండా సురేఖ మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో చైతన్య సమంత పేర్లు రావడంతో దుమారం చెలరేగింది. కేటీఆర్ ను టార్గెట్ చేయబోయి అందులో సమంత నాగ చైతన్య డైవర్స్ ఇష్యూపై మాట్లాడారు సురేఖ. అయితే అది కాస్త తీవ్ర చర్చకు దుమారానికి కారణమైంది. విషయం గ్రహించిన కొండా సురేఖ వారికి క్షమాపణలు కూడా చెప్పేశారు. అక్కడితో ఇష్యూకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. సీన్ కట్ చేస్తే కథ చాలా దూరం వెళ్ళింది. మంత్రిగా ఉండి కొండా సురేఖ అలా ఎలా మాట్లాడుతారని చిరంజీవి దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ సహా సినీ ప్రముఖులు అంతా ఘాటుగా ట్వీట్లు చేస్తున్నారు. ఇదే నా గౌరవం అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అయితే ఒక అడుగు ముందుకేసి ఇలా మాట్లాడితే ఇకపై చూస్తూ ఊరుకోబోమన్నారు. చెప్పాలంటే క్షమాపణలు చెప్పిన మంత్రికి ఘాటు ట్వీట్లతో కౌంటర్లు వేస్తున్నారు. నిజంగా సంబంధం లేని విషయంలో సమంత, నాగార్జున, నాగ చైతన్య పేర్లు తెరపైకి రావడం నిజంగా తప్పే. క్షమాపణలు చెప్పడం కూడా జరిగిపోయింది. చట్టపరంగా నాగార్జున కుటుంబం పోరాటం చేసే అవకాశం ఉంది. సమంతకు అక్కినేని కుటుంబానికి అండగా నిలబడడం ఇండస్ట్రీ తప్పు కాదు, నిజంగా అండగా ఉండాలి కూడా. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ కి వెళ్దాం. 2021లో నాడు ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని వైసీపీ నేతలు తీవ్ర అసభ్య పదజాలంతో విమర్శించారు. తనను విమర్శించిన ఓకే గాని తన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడడాన్ని చంద్రబాబు ఆనాడు తట్టుకోలేకపోయారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు మీడియాతో మాట్లాడుతూ ఆనాడు వెక్కి వెక్కి ఏడ్చారు. ఆ ఘటన అందర్నీ కలిచివేసింది. అసెంబ్లీ సాక్షిగా తన భార్యను అవమానించారు అంటూ చంద్రబాబు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆనాడు ఇండస్ట్రీ నుంచి ఎవరూ పెద్దగా రెస్పాండ్ కాలేదు. భువనేశ్వరి సినీ నేపథ్యం ఉన్న ఎన్టీఆర్ కుమార్తె కాదా అన్న పాయింట్ను సోషల్ మీడియా ద్వారా కొందరు వినిపిస్తున్నారు. బాలకృష్ణ సోదరి జూనియర్ ఎన్టీఆర్ మేనత్తపై విమర్శలు వస్తే ఎవరూ ఇంత ఘాటుగా స్పందించలేదన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అటు పవన్ కళ్యాణ్ పిల్లలు సతీమణి గురించి చేసిన వ్యాఖ్యలపైన ఎవరూ స్పందించలేదేం అని అంటున్నారు. పవన్ కూడా సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తే కదా అని నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎందుకంత వ్యత్యాసం? అయితే ఇండస్ట్రీ రియాక్షన్ అప్పుడలా ఇప్పుడిలా ఎందుకన్నదే అసలు పాయింట్.